నేను డాక్టర్ హారిక సురుక్నేని, డైరెక్టర్ డాక్టర్ హారిక ENT కేర్ హాస్పిటల్స్ హైదరాబాద్. ఈ రోజు మనం ఇప్పుడు దాకా చేసిన వీడియోస్ చూసి అడిగిన క్వశ్చన్స్ని, డౌట్స్ని అడ్రస్ చేద్దాం. మేడం, నాకు కొంచెం నోస్లో కండ పెరిగింది. ఎండోస్కోపీ చేయించాను. నాకు నోస్ డ్రై అవుతుంది, గాలి ఆడడం లేదు. దానివల్ల నోటితో గాలి పీలుస్తున్నాను, నోరు ఎండిపోతుంది. దీనికి ఏమైనా మెడిసిన్స్ చెప్పండి. నాకు ఎలర్జీ ఏమీ లేవు, జస్ట్ నాకు కండ పెరిగింది అంతే. దీనివల్ల నిద్ర కూడా ఉండడం లేదు, చాలా సఫర్ అవుతున్నాను. ఏం చేయాలి? సో చాలా మంది ముక్కులో కండ పెరిగింది అని చాలా కామన్గా వాడుతూ ఉంటారు. జనరల్ యూసేజ్లో చాలా మామూలుగా వాడుతూ ఉంటారు. సో ఈ కండ పెరగటం అంటే ఈదర్ అది ముక్కు మధ్యలో ఉన్న బోన్ ఏదైతే ఉంటుందో, సెప్టమ్ అని ఏదైతే అంటామో, అది ఎప్పుడైతే వంకరగా ఉంటుందో అది కూడా మనకి ఇలా ముక్కులో నుంచి చూస్తూ ఉంటే అది ఒక కండలాగా పెరిగినట్టు అనిపిస్తూ ఉంటుంది. బాగా గ్రాస్గా ఎప్పుడైతే అది చాలా ఎక్కువ వంకర ఉంటుందో అలాంటప్పుడు ఒకవైపు అది కండలాగా కనిపిస్తూ ఉంటుంది. సో దాన్ని కూడా కండనే అంటారు. ఇంకొకటి ఈ పక్క గోడలో మనకి ఏదైతే టర్బినేట్స్ అని ఉంటాయో అవి కూడా కొన్నిసార్లు కోల్డ్ వచ్చినప్పుడు కానీ, అలర్జీస్ ఉన్న వాళ్ళలో కానీ చాలా పెద్దగా అయిపోయి ఉంటాయి. సో వాటిని కూడా కండలు పెరిగాయని అంటారు. కొన్నిసార్లు పాలిప్స్, ముక్కు లోపల పాలిప్స్ రావటం వల్ల కూడా దాన్ని కూడా కండలు పెరిగాయని అంటారు. సో ఐ బిలీవ్ మీరు చెప్పే దాంట్లో ప్రాబబ్లీ అది ముక్కు దూలం వంకర ఉండడం వలన మీరు అది కండ అనుకుంటున్నారు, అయి ఉండొచ్చు. సో ఇన్ కేస్ అది ముక్కు దూలం వంకర ఉంటే గనక డెఫినెట్లీ మీకు ఆ ప్రాబ్లం ఉంటుందండి. ముక్కు బ్లాక్ అవ్వడం, ముక్కు నుంచి గాలి రాకపోవటం, నోరు తెరిచి గాలి పీల్చుకోవాల్సి రావటం, ఇవన్నీ జరుగుతాయి. సో ఫస్ట్ సిటీ స్కాన్ తీయించుకోవాల్సి ఉంటుంది. ముక్కుకి సంబంధించిన సిటీ స్కాన్ తీయించుకుని ఇన్ కేస్ అది వంకర ఉంది అని తెలిస్తే కనుక అప్పుడు మీ సిమ్టమ్స్ రిలీవ్ చేయడానికి డెఫినెట్గా సర్జరీ చేయించుకుని ఆ ముక్కు దూలం ఏదైతే మధ్యలో బోన్ ఉంటుందో అది వంకరగా ఎప్పుడైతే ఉందో దాన్ని సరిచేసి అది సర్జరీ చేసి సరి చేస్తే కనుక కంపల్సరీగా మీకు బ్రీతింగ్ అనేది డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఈ పక్క గోడలో ఎప్పుడైతే టర్బినేట్స్ పెద్దగా అయిపోయి ఉంటాయో వాటిని కూడా మనం సర్జికల్లీ ట్రీట్ చేయొచ్చు. ఇన్ కేస్ అవి చాలా పెద్దగా అయ్యి అవి కూడా మీకు బ్రీతింగ్ డిఫికల్టీ కాజ్ చేస్తుంది అంటే కనుక దాన్ని కూడా లేజర్తో రెడ్యూస్ చేయొచ్చు, లేకపోతే అది సగం కట్ చేసి తీసేయాల్సి ఉంటుంది. ఇలా డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి దానిలో తీయటానికి. సో అలా టర్బినేట్ని కూడా అది రెడ్యూస్ చేసి మీకు బ్రీదింగ్ స్పేస్, ముక్కులో కొంచెం స్పేస్ వస్తే బ్రీదింగ్ ఫ్రీగా అయ్యే అవకాశం ఉంటుంది.